నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతున్నాయి. అలాగే కర్కాటక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున, మీరు చేసే చేతల వలన మీ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అలాగే విద్యా నష్టం కూడా కనబడుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అధిక ఖర్చులు అనేవి కనిపిస్తున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ సంబంధ విషయంలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అలాంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాముల ద్వారా మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడమే మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక పరిశ్రమలలో పనిచేసే శ్రామికులకు ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు అన్నింటా వ్యవహార భంగమే కనబడుతుంది. జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి తమ సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం అనేది తప్పకపోవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రమానంతరం తప్ప పనులను పూర్తి చేయలేకపోతారు. అంచనాలలో పొరపాట్లు అనేవి ఎదురవుతాయి. ఆశించిన రాబడి లేక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కొత్త చిక్కులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని బాధ్యతలు మీద పడతాయి. ఇక క్రీడాకారులు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు వివాదాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థుల యొక్క ఆశలు అంతగా ఫలించవు మరియు విద్యా నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఇతరులపై ఆధారపడకపోవడమే మంచిదే. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది వేధిస్తుంది ఈరోజు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు నీలం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు లక్ష్మీదేవి అష్టోత్తరం మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.